నేను చిన్నప్పటి నుండి దేవుని నమ్ముకున్నా. మా బాబాయ్ పాస్టరు. ఎన్ని సంవత్సరాలు నేను దేవుని నమ్ముకున్నా కానీ అసలు దేవుడు అంటే ఏందో నాకు పూర్తిగా తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే స్పిరిట్ ఉంటుందని, స్పిరిట్ మనతో మాట్లాడుతుందని, తాకుతుందని, ఈ ప్రవచనాలు ఉంటాయని తెలిసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాలు నేను నేర్చుకున్నా. ఫాస్టింగ్ ప్రేయర్లో 2 days ఉన్నప్పుడు ప్రాఫిట్ గారితో ఉన్నప్పుడు నేనేంటిదనంటే, ఇక్కడ దయ్యాలను వెలగొట్టడం అంటే ఏదో బయట చేతబడి చేస్తే దయ్యాలను వెలగొట్టడం తెలుసు, కానీ భువనన్న విషయంలో నేను చాలా సర్ప్రైజ్ అయినా. ఇక్కడ అన్న విషయంలో దయ్యాలు వెళ్ళగొడుతుంటే ఎవరో చేస్తే వెళ్ళగొట్టిన అనుకున్నాను. అక్కడ హెవెన్లో దయ్యాలను వెళ్ళగొట్టేది అసలు నాకు వండర్ అనిపించింది. ఇక్కడ ప్రే చేసుకున్న తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా ఆలోచించుకున్న, దేవా స్పిరిట్ ఉన్నదని అంటున్నారు, మరి మనుషుల సహాయం వ్యర్థం, కానీ నీ సహాయం నాకు కావాలని ప్రేయర్ చేసుకున్నా. నేను ఫాస్టింగ్ ప్రేయర్స్ అని అంటే ఓన్లీ 3 వరకు ఉండి 9 వరకు ఉండడం అనేదే తెలుసు నాకు ఫాస్టింగ్ ప్రేయర్ అంటే. ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఒక డే మొత్తం సంతృప్తిగా దేవునికి ఫాస్టింగ్ ఉండాలని, ఇక నుంచి వెళ్ళిన తర్వాత ప్రతి ఫ్రైడే మొత్తం డే మొత్తం ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండి, దేవా ఏంటిది అసలు, నీ ఆత్మ ఏంటిది, నువ్వు నాతో మాట్లాడాలి, నాకు తాకాలని స్పర్శ అనేది నాకు తెలియాలి అనేసి మొన్న 1 month బ్యాక్ నేను ప్రేయర్ చేసుకున్న. ఫాస్టింగ్ ఉండి ప్రేయర్లో ఉండి ఇట్లా నేనే ప్రేయర్ చేసుకుంటుంటే నా వెనకాల నుంచి ఒక స్పర్శలాగా వచ్చింది. ఎమ్మటే నాకు గూస్ బంప్స్ వచ్చేసినాయి. నా నాలుక అనేది ఇట్లా ఏదో భాషలు మాట్లాడడం తిరుగుతుంటే నేను భయంతో మళ్ళీ కళ్ళు తెరిచిన. అప్పుడే నమ్మిన, దేవా నిజంగానే మీ ఆత్మ ఉంది అని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆత్మీయంగా నేను చాలా అంటే చాలా బలపడిన. 23 అనేదే నేను నిజంగా రక్షణ పొందినని అనుకుంటున్నా, బాప్టిజం తీసినప్పుడు కాదు. కానీ నాకు పరిచయం అయ్యి 2-3 months మాత్రమే అవుతుంది. దేవుని కృప వల్ల స్పిరిట్ అంటే ఏంటని వెళ్ళిన తర్వాత నేను వర్క్ చేసుకుంటూ, దేవా నాకు తెలియాలి అసలు మీరు మనుషులను ఎందుకు నిర్మించారు, చనిపోయిన తర్వాత ఏమవుతారు, ఇవన్నీ ఎన్నో క్వశ్చన్లకు దేవుడు నాకు చాలా అంటే చాలా ఆన్సర్స్ ఇచ్చారు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆంటీ వాళ్ళు అన్నారు కదా, మీరు వెళ్ళిరా, నీ ప్రజెన్స్ అనేది మీ ఇంటి దగ్గర ఉంచు అని అంటే నేను అనుకున్నా, నిజంగా అట్లా ప్రజెన్స్ ఉంటుందా, అట్లా అవుతుందా, మిరాకిల్ అవుతుందా అని. కానీ నాకేంటంటే అక్క వాళ్ళ ఫ్యామిలీలో కొంచెం డిస్టర్బెన్స్ ఉండే. నేను ప్రాఫిట్ గారితో ప్రేయర్ చేయించిన, మమ్మీకి ప్రేయర్ చేయించిన, మా వాళ్ళు అందరికీ ప్రేయర్ చేయించిన తర్వాత నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అనుకొని వెళ్ళిన. హాస్టల్ వెళ్ళేదాన్ని. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ప్రేయర్ చేసుకుని వెళ్ళంగానే, దేవా మరి వీళ్ళందరూ అంటున్నారు ప్రజెన్స్ నిజంగా పనిచేస్తుంది అనేసి, నేను అన్ని ప్రేయర్ చేసుకున్న తర్వాత అక్కకి చెప్పిన, అక్క నేను అక్కడి నుంచి వచ్చి ప్రేయర్ చేసుకున్నాను. ఆ రోజు మా సిస్టర్కి ప్రాఫిట్ గారు కళలోకి వచ్చిండు. ఆమె అసలు ప్రాఫిట్ని కూడా చూడలేదు. నాకు మార్నింగ్ లేచి నాకు ఇట్లా మీ ప్రాఫిట్ కళలోకి వచ్చిందంటే ఏం జరిగింది అక్క అని అంటే, నేను ఇట్లా అక్కకి కొంచెం హెల్త్ బాగా లేకుండా ఉండే, బ్యాక్ పెయిన్ అని సైనస్ అనేది ఉండే. ప్రేయర్ చేసుకున్న తర్వాత అక్క బెడ్ మీద పడుకొని ఉంటే ప్రాఫిట్ ప్రేయర్ చేస్తే ఆమె బెడ్ మీద నుంచి కింద పడిందంట. కింద పడిన తర్వాత వెంబడే తనకున్న బాడీ పెయిన్స్ అన్నీ వెళ్ళిపోయినాయి, నేను ఫ్రీ అయినా అని చెప్పింది. నాకు వండర్ అనిపించింది, నిజంగా దేవా నీ సన్నిధి ఉంది, నీ ప్రజెన్స్ కూడా ఉంది, పనిచేస్తుంది అని. అమ్మకు ప్రేయర్ చేయించిన, ఇక్కడ ఉన్నప్పుడే ప్రాఫిట్ గారితో ప్రేయర్ చేపిస్తే అమ్మకి హార్ట్ సర్జరీ అయింది. ఆమె మోకాళ్ళ మీద ఉండి ప్రేయర్ చేసుకోవడానికి కూడా లేకుండే, ఎప్పటికీ బ్యాక్ పెయిన్ అనేసి కొంచెం బాధపడుతుండే. నేను ప్రేయర్ చేయించిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత, బుజ్జి నువ్వు ప్రాఫిట్తో ప్రేయర్ చేయించినావు కదరా, నాకు అప్పుడంతా బ్యాక్ పెయిన్ లేదని చెప్పింది. ఆమె ఇప్పుడు ఓన్లీ కూర్చొని ప్రేయర్ చేసుకునేది, ఇప్పుడు మోకాళ్ళ మీద ఉండి ప్రేయర్ చేసుకుంటుంది. మళ్ళీ హెల్త్ విషయంలో కూడా నేను ప్రాఫిట్ చెప్పాను, నాది ఇది పరిస్థితి అనేసి. 2 days ఫాస్టింగ్ ప్రేయర్ అప్పుడు అనాయింటింగ్ చేసిన తర్వాత నాకు చాలా అంటే చాలా స్వస్థత జరిగింది.